ఇప్పుడు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంలో భాగంగా ఇవాళ వైసీపీ చలో అమరావతికి పిలుపునిచ్చిన పరిస్థితి. నిన్నేమో వాళ్ళు మొదటి విడత టెండర్‌లకు ఆహ్వానించారు. టెండర్‌లకు నోటిఫికేషన్ గూడా జారీ చేశారు. టీడీపీ నాయకులు ఏమంటారంటే, "జగన్మోహన్ రెడ్డి నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెండర్‌లలో నువ్వు గూడా పాల్గొను. నువ్వు గూడా గెలుచుకో టెండర్‌లనంటూ గూడా వాళ్ళు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మెడికల్ కళాశాల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తది దీన్ని? ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది పబ్లిక్ ఇష్యూ. ఓకే. మా యొక్క స్టాండ్ ఏమంటే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం అనేది ఇది తిరోగమన చర్య. ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధము. మూడవది, దీని వలన వైద్య విద్య పేదవారికి దూరం అవుతుంది. ఇది ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది. దీని వలన వైద్యం వచ్చేసి పేదలకు ఉచితంగా అందకుండా పోతుంది. పేదలు వైద్యానికి దూరం అవుతారు, ఉచిత వైద్యానికి. పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. నాలుగవది వచ్చేసి ఎన్టీ రామారావు ఆశయాలకు విరుద్ధం. ఇది మా స్టాండ్. కాబట్టి మొత్తం 17లో 6 ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఆడ అడ్మిషన్స్ కూడా అయినాయి. 23, 24లో కొన్ని, 24, 25లో రన్ అవుతున్నాయి. 17లో 6 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రన్ అవుతున్నాయి. 17లో ఒక పిడుగురాల గురించి పక్కన పెట్టారు. మిగతా 10, ఈ 10లో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ 10 కూడా. కానీ దాంట్లో పులివెందుల అడ్వాన్స్డ్ దశలో ఉంది. పులివెందుల్లో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చేసి 100% పూర్తయింది. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. క్వార్టర్స్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% పూర్తయింది. 4 ఐటమ్స్ తీసుకుంటే, ఒకటి ఆసుపత్రి 100% పూర్తయింది. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. క్వార్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% పూర్తయింది. దీన్ని బేస్ చేసుకొని నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులిందులకు వచ్చి వాళ్ళు చూసి 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 10 కళాశాలలు పులివెందులకు మాత్రమే కేటాయించారు, మిగతా 9కి కేటాయించలే. అంటే పులివెందులకు కేటాయించారంటే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళకేం తెలివిలేక కేటాయించారు. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు 2024-25 సంవత్సరానికే కేటాయించారు. వాళ్ళు చెప్పింది ఏమంటే, ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది, 50 ఎంబీబీఎస్ సీట్లకు ఈ లోపల నర్సింగ్ కళాశాల నర్సింగ్ కళాశాలకు శాంక్షన్ కాలేదు, కానీ భవనాలు పూర్తయినాయి. కాబట్టి 50 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నర్సింగ్ కళాశాలలో క్లాసులు చెప్తా ఉండొచ్చు, ఆసుపత్రి పూర్తిగా వాడుకోవచ్చు. ఈ లోపల మెడికల్ కళాశాల ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది. కాబట్టి సర్వాంగ సుందరంగా అయిపోతుంది. కాబట్టి పులివెందుల మెడికల్ కళాశాల గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపేదానికి ఏమాత్రం ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే నేటికి నేషనల్ మెడికల్ కమిషన్ 2024 ఆగస్టు 16న వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు, అనుమతి పత్రం. అన్నీ అర్థమవుతుంది. పులివెందుల 10 మెడికల్ కళాశాలలో ఓన్లీ పులివెందుల మెడికల్ కళాశాలకే ఇచ్చింది, మిగతా వాటికి ఇవ్వలేదు. ఎందుకంటే అవి ఇంకా నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇది అడ్వాన్స్డ్ అయిపోయింది. ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది 100%, నర్సింగ్ కళాశాల 100% అయిపోయింది. కాబట్టి క్లాసులు జరిపేదానికి ఇబ్బందే లేదు, ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఇప్పుడైనా సరే. కాబట్టి అటువంటిది ప్రైవేట్ పరం చేయడం అనేది, వీళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ అనుమతి పత్రం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 11న లెటర్ రాసింది, మాకు అవసరం లేదు, మేము నిర్వహించలేమని చెప్పేసి. మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం అయినా ఆ పని చేస్తుందా? మాకు 50 ఎంబీబీఎస్ సీట్లు సాలవు, మాకు 100 శాంక్షన్ చేయండి, 150 శాంక్షన్ అడగాల్సింది పోయిచ్చి ఆ 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా మేము నిర్వహించలేమని చెప్పేసి, అంటే అప్పటికే ఇల్లు ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి కంప్లీట్ అయినప్పటికీ కూడా, అన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిశ్చయానికి వచ్చారు. కాబట్టి దాన్ని ఆ విధంగా లెటర్ రాశారు. మళ్ళీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అక్కడ పులివెందుల మెడికల్ కళాశాల ప్రాంగణంలో అక్కడ ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేస్తారు. ఇక్కడ దాదాపు 50 ఎకరాలు, 50 × 2 100 కోట్ల రూపాయలు
ఆ భూమి విలువే 100 కోట్ల రూపాయలు. కానీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నారు? ఎకరా 100 రూపాయలు. 50 ఎకరాలు 5,000. ఎకరా 2 కోట్ల విలువ చేస్తుంది అక్కడ. వీళ్ళు ఎకరా 100 రూపాయలకి ఇస్తారంట. 50 ఎకరాలకు 100 కోట్లు అయితే 5,000 రూపాయలకి ఇస్తారంట. అంటే భలే మంచి చౌకబేరం అని కృష్ణ తులాభారంలో ఒక పాట పద్యం ఉంది. భలే మంచి చౌకబేరం అనే విధంగా ఇస్తా ఉన్నారు. దిక్కు భూమి 100 కోట్ల విలువ చేస్తుంది. భవనాలలో 500 కోట్ల రూపాయలకు గాను 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 100 కోట్లే ఖర్చు పెట్టాల్సింది. కాబట్టి 400 కోట్లు ఈ భూమి విలువ అంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు చేస్తున్నారు? ఎంత కమిషన్ల కక్కుర్తి కాకుంటే దేనికోసం? మీరు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి